అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోయి 13వ సంవత్సరంలో అడుగుపెట్టాం. 2014 జూన్ 2, 2026 జూన్ 2 అంటే 12 సంవత్సరాలు గడిచిపోయింది. 13వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇది తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు పోరాటం చేస్తే ఏర్పడ్డటువంటి తెలంగాణ. ఇంకోటి పవన్ కళ్యాణ్ అండ్ కేటీఆర్, హరీష్ రావు అనే సబ్జెక్టు మీదికి వస్తుంది. మొదలు తెలంగాణ విషయం మాట్లాడుకోవాలి. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా దాని సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మేమే తీసుకొచ్చాం, తెలంగాణ రాష్ట్రం మా నాయకత్వంలో వచ్చింది అనే విషయాన్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతోని మాట్లాడుతున్నాడు. కానీ చాలా బాధగా ఉంది. కేటీఆర్ ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు కూడా మీడియా ముందు చెప్పాను. ఇప్పుడు కూడా మరొక్కసారి 12వ సంవత్సరం అయిపోయి 13వ సంవత్సరం అడుగుపెట్టినాం కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించక తప్పుతలేదు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చాం, కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అందరం కూడా కలిసే ఉంటాం అనే ధోరణితో మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ కుటుంబ భజనను ఆపండి అని అంటున్నా. నేను తెలంగాణ రాష్ట్రము కేటీఆర్ తెస్తే వచ్చింది కాదు అని చెప్తున్నా. ఇది 4 కోట్ల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు అయితే వచ్చిన తెలంగాణ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళ చదువును బంద్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా సంఘాల చేసి చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఒక జేసీగా ఏర్పాటు చేసి కమిటీలేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేయాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కదిలిచ్చి అన్ని కులాలను కదిలిచ్చి ఉద్యమానికి సిద్ధం చేసినటువంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి.
ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుండి ప్రజలను అన్ని కులాలను ఏకం చేసి అన్ని కులాలతోని ఒక జేసీ కమిటీ వేసి ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి చరిత్ర మాది అని చెప్తున్నా. ఇయలో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరినీ కూడా కదిలించి అన్ని కులాలను ఏకం చేసి కదిలించి ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమంటున్నా. 1200 మంది బిడ్డలు ఎవరయ్యా చనిపోయింది? కేటీఆర్ గారు, నువ్వు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నావు కదా, 1200 మంది బిడ్డలు, ఒక్క బిడ్డనన్నా మీ సామాజిక వర్గానిగా నీ ఇంట్లో బిడ్డనన్నా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. సూటిగా చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 1200 మంది బిడ్డల కన్న తల్లుల కడుపు కోత మిగిలింది. అందుకోసమే తెలంగాణ ఏర్పడ్డది. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. కేటీఆర్, నీ ఇంట్లో ఎవడు చనిపోలే, మీరు ప్రాణత్యాగం చేయలే, మీ ఇంట్లో జైలుకి ఎవరు పోలే, మీరు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ కాదు, మేము త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ, మా బిడ్డలు చనిపోతే వచ్చిన తెలంగాణ ఇది. అంటే ఈ రాష్ట్రం, నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి, ఈ తరం వాళ్లకు తెలవాలి, ఇప్పుడున్న ప్రజలకు తెలవాలి, యువతకు తెలవాలి. ఎస్, ఇవాళ రాష్ట్రంలో 2001లో తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాం. తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఈ రాజకీయ పార్టీని ఎందుకు పెట్టుకున్నాడంటే, ఒక దిక్కు రెడ్లు పరిపాలిస్తున్నారు, ఒక దిక్కు కమ్మలు పరిపాలిస్తున్నారు, మాకు ఎందుకు రాజకీయ అధికారం వద్దు, ఈ తెలంగాణ సెంటిమెంట్తో పోతే తప్ప మా దొరలను నమ్మరు తెలంగాణ ప్రజలు అని చెప్పి ఆ లక్ష్యంతో నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. 2001 నుండి 2009 దాకా ఈ రాష్ట్రంలో నీ పాత్ర ఏందో చెప్తావా అని అడుగుతున్నా. ప్రజలు నిన్ను నమ్మారా? ప్రజలు మిమ్మల్ని నమ్మారా? 2001లో పార్టీని పెట్టుకుంటే 2004లో పోటీ చేశావు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేయలే. 2004లో తెలంగాణ సెంటిమెంట్తోని పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే నీకు 11 సీట్లు వచ్చాయి. అంటే తెలంగాణ ప్రజల్ని నమ్మలే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రులారా, ఇది మీ ద్వారా ప్రజలకు తెలియాలి. ఇది ఎందుకంటే మీ మీడియా వాళ్ళు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఈ విషయాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది కూడా మీడియానే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టే 11 సీట్లు మాత్రమే గెలిచారు మీరు. అదేవిధంగా 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో, 11 సీట్లు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే ఆనాడు కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలే. అదే 11 సీట్లు గెలిచారు. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే 1 సీటు ఓడిపోయింది. 10 సీట్లకి పరిమితమయ్యారు మీరు. ఇది వాస్తవమా కాదా? అంటే ఏంటి? తెలంగాణలో 119 సీట్లుంటే 2001 నుంచి 2009 దాకా ఈ ప్రజలు 11 సీట్లు ఒకసారి ఇచ్చారు, 10 సీట్లు ఒకసారి ఇచ్చారు మీకు. ఎవరు మిమ్మల్ని నమ్మలే.
మీ మీ కుటుంబాన్ని నమ్మలే, కేసీఆర్ నమ్మలే. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. ఎప్పుడైతే 2008 నుంచి 2014 దాకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దండయాత్ర చేసడం మొదలుపెట్టారు, తెలంగాణ రాష్ట్రం కావాల్సింది అని చెప్పి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం రావాలని యుద్ధానికి సిద్ధమయ్యారు, రోళ్ల మీదకి వచ్చారు. అప్పుడు అసలు తెలంగాణ ఉద్యమం మొదలైంది. అది గుర్తు పెట్టుకోవాలి, గుర్తు చేస్తున్నా దయచేసి. ఇక మధ్యలో ఇంకొకటి వచ్చేది, మేము మా అయ్య అమరని దీక్ష చేశాడు కదా, అది దొంగ దీక్ష, అందులో సందేహం లేదు. 8 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో అరెస్ట్ అయితే ఖమ్మం పట్టకపోతే 3 గంటల వరకు ఈ తెలంగాణ సంగతి పక్క పెట్టుకుని తెలంగాణ నాకు అత్యంత పిచ్చే వీకే కానీ నాకైతే టిఫిన్ తీసుకురమ్మనంటే డాక్టర్ గోపీనాథ్, నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్ గోపీనాథ్ ఇడ్లీ వడ ఇప్పించి పొద్దున ఇక్కడ టిఫిన్ చేసిపోతే మధ్యాహ్నం మళ్ళీ నీకు ఇడ్లీ వడ పెట్టాడు. అది దొంగ దీక్ష కాకపోతే మంచి దీక్ష అని నేను అడుగుతున్నాను. ఆన్ నుండి నిమిషకు పట్టుకొచ్చి గ్లూకోజ్ పెట్టుకున్నావు, జ్యూసులు లాగావు. అది ఎట్లా నిజమైన దీక్ష అవుతుందో ఒక్కసారి మరి ప్రజలకు తెలియాలి కదా. ఇది వాస్తవమా కాదా? ఇప్పటికీ నీ మీద రిపోర్ట్లు తీస్తే ఖమ్మంలో ఆ డాక్టర్లు పరీక్షలు చేసిన డాక్టర్లు, హైదరాబాద్లో నిన్ను పరీక్షలు చేసిన డాక్టర్లు ఇప్పటికి కూడా ఉన్నారు అంటున్నా. జ్యూసులు లాగి గ్లూకోజులు పెట్టుకొని ఇడ్లీ వడ తింటే ఎట్లా దీక్ష అవుతుంది? అది దొంగ దీక్షనే కదా. ఆ దొంగ దీక్ష పట్టినందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా పెద్ద ఎత్తున శివయాత్ర చేసి నువ్వు దొంగ దీక్ష చేశావు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. అది గుర్తు చేస్తున్నా. ఇంకా నువ్వు తెలంగాణ ఇట్లా తెచ్చావు అని చెప్పుకుంటున్నారు మీరు. మీ మూలంగా తెలంగాణ వచ్చిందా? 2009 నుంచి కేసీఆర్ ఎంపీగా ఉండి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక్కరోజు కూడా పార్లమెంట్కి పోలేదు, పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడలేదు. 2 సీట్లు విజయశాంతి, కేసీఆర్. విజయశాంతి పార్లమెంటుకు పోతే కేసీఆర్ ఒక్కనాడు కూడా పార్లమెంటుకు పోయి తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడలేదు, అడగలేదు. విజయశాంతి ఇటు కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ కావాలని అడిగారు అక్కడ తప్ప ఏనాడు కూడా నీవు తెలంగాణ కావాలని పార్లమెంట్లో మాట్లాడలేదు. రికార్డు చూసుకోండి, నేను చెప్పే మాటలు కాదు. 2009 నుంచి 2014 దాకా నువ్వు పార్లమెంట్లో ఎప్పుడు పోయావు, ఎప్పుడు వచ్చావో మొత్తం రికార్డు ఉంది కదా. ఎట్లనే ఆ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. 2008 నుంచి 2014 దాకా ప్రతి గ్రామం నుంచి ప్రజలు, గ్రామం నుంచి హైదరాబాద్ దాకా, పట్టణం దాకా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు మొదలైంది తెలంగాణ రాష్ట్రం కావాలని. అది నీ టీఆర్ఎస్ జెండా కింద కాదు, తెలంగాణ ప్రజా సంఘాల జేసీ నాయకత్వం కింద, తెలంగాణ విద్యార్థుల నాయకత్వం కింద, తెలంగాణ ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఉద్యమం చేశారు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే సేమ్ టైం ఇయ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణ 35 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం వీళ్ళందరినీ ఏకం చేసి హైదరాబాద్లో 3 సార్లు నేను మీటింగ్ పెట్టాను. 70 మంది ఎమ్మెల్యేలు నేను మీటింగ్ పెడితే కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఎన్నడన్న కేసీఆర్ ఇతర పార్టీలను ఏకం చేశాడా? ఆనాడు తెలుగుదేశం పార్టీ 95 సీట్లున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ లేఖ ఇస్తేనే తెలంగాణ ఇస్తామని చెప్పారు. మీరు లేఖ ఇప్పించారని అడుగుతున్న కేటీఆర్, దీనికి సమాధానం చెప్పు. మేము తెలంగాణ తెచ్చినామని చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్ పెట్టావు, కానీ నిన్ను ఒకటి సూటిగా అడుగుతున్నా నేను. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టింది నేను. 70 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయించింది నేను.
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది నేను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితోని లేఖ ఇప్పించింది కూడా గజ్జలకాంతమే. పాదయాత్రలో ఉంటే పాదయాత్ర దగ్గరికి పోయి అడ్డుకొని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మీరు లేఖ ఢిల్లీకి పంపించవలసిందని చెప్పి లేఖ రాపించింది నేను. వైఎస్ జగన్తో లేఖ రాపించింది నేను. ఏమయ్యా తెలంగాణ తెచ్చినాం మేము అని చెప్పుకుంటున్నావే, నువ్వా తెలంగాణ తెచ్చింది? మీ అయ్యనా? ఒక్కరోజు జైల్లో ఉన్నారా మీరు? ఒక్కరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారా? ఒక్కనాడు లాఠీ దెబ్బ తిన్నారా? ఎట్లా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినామని చెప్పుకోవడం సమంజసం కాదు అని అంటున్నా. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు, మేమిచ్చిన రిపోర్టు మీద, నేనిచ్చిన రిపోర్టు మీద జూబ్లీ హాల్లో మీటింగ్ జరిగితే శ్రీకృష్ణ కమిటీకి 4 గంటలు నేనిచ్చిన రిపోర్టు మీదనే 7 పేజీల రిపోర్ట్ రాసి పార్లమెంట్ శ్రీకృష్ణ కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే అధ్యక్షుల కమిటీ ఉంటే ఆ కమిటీకి పంపారు. దాన్ని చూసే కేసీఆర్ జనికి ఓహో ఇది నాకు పేరు వచ్చినట్టు లేదు, గజ్జలకాంతం ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి, అన్ని వర్గాల గురించి మాట్లాడి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా వివరించి చెప్తే ఆ 7 పేజీల లేఖ ఈయన పార్టీ అధ్యక్షుడిగా ఎంపీగా ఆ లేఖ తెప్పించుకొని అప్పుడు నా దగ్గరికి చర్చలకు వచ్చాడు. నీ అయ్యన తెలంగాణ సాధించినోడైతే గజ్జలకాంతం దగ్గరికి చర్చలకు ఎందుకు వచ్చాడని అడుగుతున్నా. గజ్జలకాంతం మనం అందరం కలిసి ఉద్యమం చేయాలి, మనం వచ్చేది తెలంగాణ లక్ష్యం కదా, తెలంగాణ కోసం అందరం కలిసి ఉద్యమం చేస్తేనే ఈ రాష్ట్రం వస్తుందని చెప్పి ఇది వాస్తవం కాదా? మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు మీ అయ్యా? మమ్మల్ని ఏమని మోసం చేశాడు? తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ లక్ష్యం కోసం మనం అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పాడు మీ అయ్యా. అది గుర్తు చేస్తున్న కేటీఆర్ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? జేసీ చైర్మన్ గా నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? కాంతం మనం అందరం కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుంది, ఇది నా ఒక్కంతో రాదు, వచ్చే పరిస్థితి లేదు, మనం దారులు వేరైనా లక్ష్యం ఒకటి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి పనిచేయవలసిందే మనము అని చెప్పి పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 3 గంటల దాకా స్టేట్ మీడియా, నేషనల్ మీడియా కూడా ఉంది, సాక్ష్యం వాళ్ళే. ఇది వాస్తవం కాదా కేటీఆర్? అందుకోసమే ఆనాడు ఎస్ కలుద్దాము, తెలంగాణ కోసమే కలుస్తున్నా, నీ కోసం కాదు, తెలంగాణ రాష్ట్రం కోసమే మీరు రండి అని చెప్పాను. నేను కలవడం కాదు, మీరు రండి మాతోని. అట్లా కలిసి ఉద్యమం చేశాం, పోరాటం చేశాం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాను. ఆనాడు కేసీఆర్ అన్నాడు, కాంతం చంద్రబాబు నాయుడు గారితో లేఖ ఇవ్వడం నాతో కాదు, నీవే ఆ పని చెయ్యాలి, ఆ పేరు నీకే వస్తుంది, రేపు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో నీవు కీలక పాత్ర వహిస్తావు, తెలంగాణ ఉద్యమకాలంతా కీలక పాత్ర వహిస్తారు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులను కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తారు, సీఎంను దళితుడిని చేస్తున్నా, రేపు ప్రభుత్వంలో నీవే ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పాడు. అది గుర్తు చేస్తున్నా ఈరోజు. ఇది వాస్తవం కాదా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు అని చెప్పాడు, మభ్యపెట్టాడు, మోసం చేశాడు. నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు, సీఎం అవుతావు, మంత్రి అవుతావు, ఫలాని ప్రొఫెసర్ మంత్రి అవుతాడు, ఫలాని బీసీ మంత్రి అవుతాడు, ఫలాని ఎస్సీ మంత్రి అవుతాడు, ఫలాని ఎస్టీ మంత్రి అవుతాడు. రాష్ట్రం మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం అన్ని వర్గాల ప్రజలను మనము ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలి, నీళ్లు, నిధులు అన్ని ఇస్తామని చెప్పావు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే 4 కోట్ల ప్రజలకు నాయకత్వం తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇటు నేను, ఇటు ఉద్యోగ సంఘాలు 4 కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. ఇది ఎందుకు వివరిస్తుందంటే, నువ్వు ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు తెలంగాణ ఏం తెచ్చాం, ఎవడబ్బ సొమ్మరా తెలంగాణ, నీ అయ్య జాగిరా తెలంగాణ, ఎస్ తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించింది మేము, ఇది వాస్తవం.
సాక్ష్యాలు ఉన్నాయి, మీడియానే. అది గుర్తు పెట్టుకోవాలంటున్నా. మోసమొద్దు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 కోట్ల మంది ప్రజలను మోసం చేశారు. ఇది వాస్తవం కాదా? దోపిడీ జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ ఉద్యమకారులను అణిసివేశారు. తెలంగాణ ఉద్యమకారులను 10 సంవత్సరాలలో ఏనాడన్నా తెలంగాణ వచ్చిన రోజు ఇగో తెలంగాణ కోసం గజ్జల కాంతం కొట్లాడాడు, తెలంగాణ కోసం కోదండరాం కొట్లాడాడు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పెరమర్తి రవి రాజారాం యాదవ్ కొట్లాడాడు. ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు పరిచయం చేశారా? తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వేదికల మీద మాట్లాడావా? 10 ఏళ్ళల్లా కేసీఆర్ కేటీఆర్ మీరు అంటే శ్రమ మాది, కష్టం మాది, రాష్ట్రం కోసం ఉద్యమం చేసింది మేము. రాష్ట్రం వస్తేనే కేసీఆర్ సీఎం, లేకుంటే జీవిత కాలంలో ఏనాడు కూడా సీఎం కాకపోతుండే. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తేనే సీఎం అయినరు, గుర్తు పెట్టుకోండి అంటున్నా. ముఖ్యమంత్రి అయినరు. రాష్ట్రం రాకపోతే నీ అయ్యే ఇప్పుడు కదా ఇంకా 100 సంవత్సరాలైనా సీఎం కాకపోతుండే, ఉమ్మడి రాష్ట్రంలో కాకపోతుండే అని చెప్తున్నా. మంత్రి కాకపోతుండే వినుము, నీ హరీష్ రావు మంత్రి కాకపో. ఇవాళ 3 లక్షల కోట్లు మీరు సంపాదించుకోపోదురు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు దోపిడీ చేయకపోదురు అంటున్నా. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. మీరు ఎంత దోపిడీ చేశారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్. 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు. విపరీతమైన ఆస్తులు సంపాదించారు. ఇది వాస్తవం కాదా? ఇంకా నీటి పరునిగా మేము తెలంగాణ తెచ్చినాం అని మాట్లాడడానికి సిగ్గు లేదనంటున్నా. ఇయ్యలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధమ్మ కన్నీరు గార్చి, సోనియా గాంధమ్మ ఆనాడు కన్నీరు గార్చి నా బిడ్డలు చనిపోతున్నారు, ఈ 4 కోట్ల ప్రజలకు నేను తెలంగాణ ఇవ్వవలసిందని చెప్పి సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. సోనియా గాంధమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవునా అని అడుగుతున్నా. నీ అయ్యనే ఒప్పుకున్నాడు కేసీఆరే. వాస్తవం సోనియా గాంధమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ముఖ్యమంత్రి అయిందని చెప్పి 2014 అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. అది గుర్తు చేస్తున్నా. ఎట్లా మాట్లాడుతున్నావు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరి పాలైంది? తెలంగాణ మీ పాలైంది, మీ కుటుంబం పాలైంది. తెలంగాణ మీ పాలైంది, మీ కుటుంబం పాలైంది. ఇవాళ ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల మీద ఉక్కుపాదం, దళితుల మీద ఉక్కుపాదం, బీసీల మీద ఉక్కుపాదం, మైనార్టీల మీద ఉక్కుపాదం, తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. మాట్లాడితే కేసులు పెట్టారు, మాట్లాడితే అరెస్ట్ చేశారు. ఇందుకోసం తెచ్చుకున్నామా తెలంగాణ? ఇందుకోసం తెచ్చుకున్నామా తెలంగాణ? 10 ఏళ్ళు నిర్బంధం. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. మీరు అంతా ఇంత కాదు దోపిడీ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని మేము పంపిస్తాం, ఆంధ్ర వాళ్ళని ఇక్కడ నుండి పంపిస్తాం అని చెప్పావే. ఏ ఆంధ్ర వాళ్ళనైతే పంపిస్తామన్నారో అదే ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కేటీఆర్ కేసీఆర్ చుట్టూ 10 ఏళ్ళు ఉన్నారు. కాంట్రాక్టర్ వాళ్ళే, వ్యాపారాలు వాళ్ళే, తెలంగాణ భూములు వాళ్ళకే. వాళ్ళను బీనాం పేర్ల మీద పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు. ఇది వాస్తవం కాదా? మరి ఇక్కడే పోయినరు తెలంగాణ పెట్టుబడులను ఎటుపోయినరు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యతిరేకులందరూ మీ చుట్టూ ఉన్నారు. ఇవాళ మీ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, తెలంగాణ అద్దన్నటువంటి వాళ్ళే కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరున్నారు? తెలంగాణ వద్దు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కేసీఆర్ క్యాబినెట్లో ఆ ప్రభుత్వ భాగస్వాములై ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ మేము తెలంగాణ మేమే తెచ్చామని చెప్పుకుంటున్నవే. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మీరు తప్ప తెలంగాణ ప్రజలకు మీకు ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంకో విషయం, ఇవాళ మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులంతా
హైదరాబాద్ నుంచి పోలేదు. 2014 నుంచి 2023 దాకా ఆంధ్ర పెట్టుబడిదారులంతా కేసీఆర్ కేటీఆర్ చుట్టుండి కేటీఆర్కు దోసిపెట్టారు, వాళ్ళు దోసుకున్నారు. ఇది వాస్తవం. ఇవాళ పవన్ కళ్యాణ్ రావడానికి కారణం ఎవరో? కేటీఆర్. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి ఎవరో? ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తున్నా దయచేసి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. అదేవిధంగా కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతుంటే, ప్రశాంతంగా తెలంగాణ పరిపాలన జరుగుతుంటే, ఇయ్యల్లో మిలిటెంట్లను తయారు చేసి ఒక ఉగ్రవాద రూపంలో, తీవ్రవాద రూపంలో బీఆర్ఎస్ కార్యకర్తలను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తామని చెప్పింది మీ మాజీ ఎంపీ సుమనే కదా. ఆయనతో చెప్పించింది కేటీఆరే కదా. దానికి నాయకత్వం వహించింది కేటీఆరే కదా. ఇయలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావడానికి, పవన్ కళ్యాణ్ మీరు ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర వాళ్ళందరినీ కూడా మీ పక్కన పెట్టుకున్నారు, ఓకే. ఇయలో పవన్ కళ్యాణ్ కూడా రావడానికి నువ్వు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గురించి ప్రెస్ మీట్ పెట్టలే. ఏం పెట్టాడు? తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినాము అనే దానికోసము వివరించడం కోసము మీడియా ముందటికి వచ్చాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు ఏం చేస్తున్నాడో, మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం, మా ప్రభుత్వంలో తెలంగాణ పండుగను జరపొద్దని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపకూడదని, డిస్టర్బ్ చేయాలని చివరికి వస్తే ఆంధ్ర వాళ్ళతోని పవన్ కళ్యాణ్తోని చేతులు కలిపి, కేటీఆర్ హరీష్ రావుకి చేతులు కలిపి తెలంగాణ ఆవిర్భవించిన రోజే, తెలంగాణ వచ్చిన రోజే, తెలంగాణకు ప్రజల పండుగ రోజే ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి పవన్ కళ్యాణ్ రావడం కారణం ఎవరో? కేటీఆర్ మీరు కాదా? అంటే ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను, మా సోనియా గాంధీ. ఆ తెలంగాణలో తెలంగాణ సంబరాలు జరుగుతుంటే కేటీఆర్ హరీష్ రావు ఓర్చుకోలేక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, తెలంగాణ పండుగ రోజు ప్రజలకు అదే రోజు బహిరంగ సభ పెట్టమని పవన్ కళ్యాణ్కు లోపకారి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు సంబరాలు చేసుకోకూడదు అని ఒక నీచమైన ఆలోచనతోని పవన్ కళ్యాణ్ని తెప్పించింది నువ్వే కదా. దానికి సూటిగా జవాబు చెప్పు. ఇది వాస్తవం కాదా? ఎందుకో పవన్ కళ్యాణ్ గురించి డైరెక్ట్ మాట్లాడడానికి భయపడుతున్నావో? ఇలా ప్రెస్ మీట్ పెట్టింది పవన్ కళ్యాణ్ గురించి పెట్టలే, తెలంగాణ ఏం తెచ్చినామని చెప్పుకోవడానికి పెట్టావు ప్రెస్ మీట్. కానీ ఇలా పవన్ కళ్యాణ్ వెనుక కేటీఆర్ హరీష్ రావే ఉన్నాడు. తెలంగాణ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్, నీకు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నీవో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పావు. తర్వాత తెలంగాణ ప్రజల కన్ను పడితే కోనసీమ కథమైపోయిందని చెప్పావు. ఇవన్నీ చెప్పిన వాడివి నువ్వెట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావా నేను అడుగుతున్నా. సూటిగా చెప్పు పవన్ కళ్యాణ్ గారు, మీరు సూటిగా చెప్పండి. ఒక్కటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు. ఎస్, రాజ్యాంగం కరెక్టే, ప్రజాస్వామ్యం కరెక్టే. దానికే మొదలు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ నిన్నటి రోజున తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ రోజు
నువ్వు ఎట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావు అని అంటున్నా. అంటే తెలంగాణ ప్రజలను ఎగతాళి చేసి తెలంగాణ ప్రజలకు ప్రశాంతంగా ఉండకుండా చేయడం కోసమే కదా, తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసమే కదా నువ్వు నిన్న బహిరంగ సభ పెట్టింది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వలే, అందుకోసమే మా ప్రభుత్వము, హైకోర్టు కూడా నీకు పర్మిషన్ ఇవ్వలే, అది గుర్తుపెట్టుకో. అంటే దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉండే ఇవాళ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అని చెప్పి కుట్ర కుతంత్రాలు చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడికి తెప్పించి బహిరంగ సభ పెట్టాలని చెప్పి ఆలోచన చేసిందే కేటీఆర్ హరీష్ రావు అని చెప్తున్నా. కానీ గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, నీవు తెలంగాణ మీద ప్రేమే ఉంటే 10 రోజులు ఎట్లా ఉపవాసం ఉంటావయ్యా? తెలంగాణ వచ్చిన తర్వాత నాకు బాగా బాధ అనిపించింది అని చెప్పి నువ్వు ఆంధ్రలో 10 రోజులు ఉపవాసం ఉన్నా అంటే తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదు. అటువంటి వాడివి తెలంగాణలో ఎట్లా బహిరంగ సభ పెడతామని అంటున్నా. తెలంగాణ ప్రజల కన్ను పెడితేనే, తెలంగాణ దృష్టి పెడితేనే జిక్కి తలిగి కోనసీమ కథమైందని చెప్పావే, అటువంటి వాడివి హైదరాబాద్లో ఎట్లా మీటింగ్ పెడతామని అంటున్నా. అది తెలంగాణ వచ్చిన రోజు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఇదేనా? ఒక దిక్కు తెలంగాణను వ్యతిరేకించుకుంటేనే, ఒక దిక్కు తెలంగాణను అవమానించుకుంటేనే నువ్వు తెలంగాణలో బహిరంగ సభ పెట్టడానికి వచ్చావు. అది కరెక్ట్ కాదు కదా. అది ఆయనతో అర్థం చేసుకోకుంటుంటావా మేము? మరి మేమంటున్నాం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం చెప్తుంది, రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం. నిన్ను బహిరంగ సభలు తెలంగాణలో పెట్టద్దని చెప్పలే, నువ్వు మీటింగులు పెట్టుకోవద్దని చెప్పలే. ఇవాళ రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగులు పెట్టుకున్నా, బహిరంగ సభలు పెట్టుకున్నా, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మా కాంగ్రెస్ పార్టీ మేము అద్దనడం లేదు, మా ప్రభుత్వం అద్దనడం లేదు. కానీ ఈ తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నువ్వు బహిరంగ సభ ఇక్కడ ఇట్లా పెడతారనుకున్నావు అంటున్నా. చెప్పయ్యా, నువ్వే చెప్పు. అంటే ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రభుత్వము తెలంగాణ పండుగ చేసుకుంటుంది, ప్రజలు పండుగ చేసుకుంటుండ్రు, ఇది డిస్టర్బ్ చేయడం కోసమే కదా నువ్వు వచ్చింది. అంటే వేరే దినం దొరకలేదా నీకు? వేరే రోజులు దొరకలేదా నీకు? నీ కుట్ర కుతంత్రాలు వెనుక ఎవరెవరు ఉన్నారో మాకు మొత్తం తెలుసు. నువ్వు ఇక్కడికి రావడం నీ అంతటా నువ్వు రాలే. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. నిండు పార్లమెంట్లో చెప్పాడు, డోల్ని పెట్టి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధానమంత్రి గారికి. అదేవిధంగా బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చాడు తెలంగాణను. అంటే బీజేపీ వాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్, ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్ మీరందరూ కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయాలి, తెలంగాణ ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయాలని కుట్ర కుతంత్రాలు చేస్తుండ్రే. కానీ అవి ఇక్కడ నడవయ్యి అని చెప్తున్నా. అది గుర్తు పెట్టుకోవాలి. మీ కుట్ర కుతంత్రాలు మొత్తం అర్థమైంది నాకు. ఏం తమాషా చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్పవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోమంటున్నా. ఇలా తెలంగాణకు వ్యతిరేకులంతా మీరంతా ఏకమై, ఇటు బీజేపీ, ఇటు పవన్ కళ్యాణ్ మీరంతా ఏకమై తెలంగాణలో డిస్టర్బ్ చేయడం కోసం వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. దీని వెనుక కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడు. ఇటు పవన్ కళ్యాణ్, ఇటు కేటీఆర్, హరీష్ రావు కేటీఆర్, ఇటు బీజేపీ నరేంద్ర మోడీ గారు మీరంతా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేసి ఇక్కడ మొత్తం గొడవలు చేయాలని చూస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలని చూస్తున్నారు. కానీ అది ఇక్కడ కుదరదు. 4 కోట్ల మంది ప్రజలు
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నారు, కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నారు. అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా నేను. అయితే ఒకటి మీడియా మిత్రుల మంచి ప్రశ్న ఇది. దయచేసి నేను పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టుకోవడం మేము అద్దరణంలే. కానీ ఏంటి, ఈ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ ఏర్పడ్డ రోజు, తెలంగాణ ప్రజలు ఒక దిక్కు పండుగ చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్కు పండుగ చేస్తుంది. ఆ రోజు ఎందుకు బహిరంగ సభ పెడదామని వచ్చినాము అని అంటున్నా. అంటే ఏంది, మా పండుగ రోజు వచ్చి, తెలంగాణ ఇచ్చిన రోజు మా పండుగ రోజు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేయాలని వచ్చినట్టే కదా. మాకు ప్రశాంతంగా ఉండకుండా చేయడం కోసమే కదా. ఇక్కడ మొత్తం గొడవలు చేయించాలని కదా నువ్వు వచ్చింది. అది కరెక్ట్ కాదంటున్నా. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకొని నేను అద్దరణలే. తెలంగాణ వచ్చిన రోజు ఎందుకు వచ్చినావు అని అంటున్నా నేను. ఆ రోజు తప్పు కదా, నువ్వు ఇక్కడికి రావడం తప్పు కదా. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ రోజే బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటున్నా. దానికోసమేమి ప్రశ్నిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. మాకు తెలుసు, దేశంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ పోతుండు, కర్ణాటక పోతుండు, అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతాడు రేపు. అది ప్రజాస్వామ్యం, అది రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా తిరుగుతున్నాడు. మీరు కూడా తిరగండి, నేను కాదనలే. కానీ తెలంగాణ వచ్చిన రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్న ప్రశ్న. అంటే దాని వెనుక బీఆర్ఎస్ బీజేపీ మీరంతా కుట్రలు చేసి తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రశాంతంగా తెలంగాణ పండుగ చేసుకోకూడదు. ఎవరన్నా నీతి నిజైతుందా కేటీఆర్? సిగ్గుందా నీకు? ఏమయ్యా, అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే కదా నీ అయ్య ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ పండుగ రోజు మీరంతా కుట్రలు చేస్తారా? ఇది సరైనది కాదు అని చెప్తున్నా నేను.